అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన లక్ష్యం, మన జయం పవన్ కళ్యాణ్ గారు గతంలోనే రోడ్లు ఎక్కడ పోయినా సరే మమ్మల్ని అందరినీ జన సైనికులందరినీ కూడా రోడ్లు వేయమడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్కడా లేని విధంగా మా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో సుమారు 100 కోట్లు అభివృద్ధి రోడ్లు వేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సంతో నానాజీ గారిని ఎమ్మెల్యే గారిని నగ్గించినందుకు ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సుమారుగా కరపమండలంలో ఇప్పుడు మళ్ళా 11 కోట్లు ఇచ్చి సుమారు 94 వర్కులు ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. జడ్బావరం లేఅవుట్ 5లో ఇక్కడ గతంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడ గొయ్యి కింద ఉంది సార్, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని మేము జడ్బావరంకి చెందకుండా పోయాం, అలాగే పెనుగుదిరికి చెందకుండా పోయామని చెప్పి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు అప్పుడు హామీ ఇచ్చారు, మీ అందరికీ కూడా నేను రోడ్లు వేస్తానమ్మా, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, వచ్చి సంబరకల్లా మీకు రోడ్లు వేసి మీరు వర్షాకాలం ఉద్యోగికి మళ్ళా శుభ్రంగా నడిచేలాగా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఇక్కడ 12,50,000తో సీసీ రోడ్డు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం, ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆధ్వర్యంలో మేమందరూ కూడా మా గ్రామ పెద్దలు, జడ్బావరం గ్రామ పెద్దలు, పెనుగుదురు గ్రామ పెద్దలు కూడా అందరూ వచ్చి ఇక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇక్కడ కొబ్బరి కొట్టడం జరిగింది. మనం గతంలో చూస్తే గత ప్రభుత్వంలో ఎవరో కూడా ఎప్పుడు కూడా ఏ కొబ్బరికాయ కొడతాం కానీ రోడ్డు వేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక అభివృద్ధి పథకంలోని సమీక్షలతో పాటు అభివృద్ధి కూడా జరగడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మేము గర్వంగా కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మాకు ఎమ్మెల్యే గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరిన్ని అభ్యర్థులు మా కరపమండలంలో ఎమ్మెల్యే గారి ద్వారా మేము కూడా అభివృద్ధి చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.